హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ లైఫ్ ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది, అది రిలేషన్షిప్ వైజ్ అయినా, లేకపోతే మీ ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అయినా, కెరియర్ పరంగా, లేకపోతే హెల్త్ పరంగా ఎట్లా చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనేది రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా మీరు రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో మీకు ఎప్పుడు చూస్తున్నా ఆ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో మీరు ఎవరైనా కనుక పర్సనల్గా రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటే 1 క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే నేను మినిమం ఛార్జెస్ చేస్తున్నాను. నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఏదో ఒక టైంలో నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజే ఇచ్చి నాకు క్వశ్చన్ ఈరోజే పెట్టే ఈరోజే నాకు రీడింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం జరగదు గైస్. సో నేను కొంచెం బిజీగా ఉంటాను. ఎవరైనా పేషెన్సీతో వీక్ డేస్ వెయిట్ చేయగలమో అనుకున్న వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఎవరెవరైతే రీడింగ్ నచ్చుతుంది అని కామెంట్ చేస్తున్నారో అందరికీ కూడా వన్స్ అగైన్ పేరున కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి అయితే కన్వే చేయండి గైస్. యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని, చక్కటి మెసేజెస్ని మీకు అయితే ఫార్వర్డ్ చేస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా కోరుకుంటున్నారు, అసలు మీ పర్సనల్గా మీకు ఏం చేంజెస్ కావాలని మీరైతే కోరుకుంటున్నారు, అసలు మీ సెల్ఫ్ కేర్ గురించి, మీ సెల్ఫ్ లవ్ గురించి అయితే మనం రీడింగ్లో చూసేద్దాం. సో యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని, చక్కటి మెసేజెస్ని చూసే వ్యూవర్స్కి అందించండి. వ్యూవర్స్ అందరికీ కూడా వారు హ్యాపీగా ఉండేలాంటి, వాళ్ళ మనసులో ఉండే ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని అంతా కూడా క్లియర్గా వాళ్ళకి తీర్చేలాగా, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా జరిగేలాగా వాళ్ళకైతే మీ యొక్క సపోర్ట్ని అందించండి యూనివర్స్. సో గ్రాటిట్యూడ్ యోస్ అందరి తరపు నుంచి నేనైతే కోరుకుంటున్నాను యూనివర్స్. ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్. మీరు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు సక్సెస్కి వర్తీ అయిన పర్సన్. అంటే మీకు సక్సెస్ రావడం అనేది చాలా అంటే అది కరెక్ట్. ఎందుకంటే సక్సెస్ అనేది ఎవరికి వస్తుంది, ఒక హార్డ్ వర్క్ చేసే పర్సన్కే వస్తుంది. కూర్చుని అన్ని లీజర్గా టైం వేస్ట్ చేసే వాళ్ళకి, లేకపోతే ఏది ఆలోచించిన వాళ్ళకి సక్సెస్ వస్తుంది అని అనుకోవడం ఎప్పుడు రాంగ్. కాబట్టి యూనివర్స్ మీకు చెప్తుంది మీరు సక్సెస్ తీసుకోవడానికి అర్హత ఉన్న పర్సన్ అంట. అంటే అర్హత ఉంది అని యూనివర్స్ డిక్లేర్ చేసిందంటే మీరు రైట్ పర్సన్ అని, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారని. అది ఏ విషయం అయినా కూడా, అది కెరియర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ మేటర్స్ అవ్వచ్చు, లేకపోతే మీ పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏ విషయంలోనైనా మీరు ఆ సక్సెస్ ఏదైతే పర్సనల్ విషయం అనుకోండి, మీ ఫ్యామిలీ రిలేషన్స్లో మీరు సక్సెస్ అవ్వడానికి మీరు వర్తీ అయిన పర్సన్ అని చెప్తుంది. లేకపోతే మీరు కెరియర్లో మీరు సక్సెస్ అవ్వడానికి మీరు వర్తీ అయిన పర్సన్ అంటే మీరు అర్హత ఉన్న పర్సన్ అని యూనివర్స్ అయితే చెప్తుంది. ఐ హ్యావ్ ఆల్ క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్స్ నీడెడ్ ఫుల్ఫిల్ టు మై డ్రీమ్స్. అంటే మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా, అంటే మీకు అలాంటి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది. మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ మీరు ఎప్పుడైతే సక్సెస్కి వర్తి అని ముందే వచ్చిందో, సో అట్లా మీకు ఎలా వచ్చిందంటే నెక్స్ట్ కార్డు మీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎలా ఉందంటే స్ట్రెంగ్త్ ఉంది. ఏదైనా కూడా మీ డ్రీమ్స్ అంటే మీ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజం చేసుకునే కేపబిలిటీ మీలో ఉంటుంది అనేది యూనివర్స్ తెలియచేస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుందో. ఐ స్టాండ్ అప్ వాట్ ఐ బిలీవ్. మీరు ఎలా ఉంటారంటేనంట, మీ మనస్తత్వం, మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే స్టాండ్ తీసుకుంటారో దాని మీదే స్ట్రాంగ్గా నిలబడి ఉంటారు. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ అనుకుందాం, మీకు ఏదైతే రిలేషన్షిప్కి మీరు కమిట్ అయ్యారో ఆ రిలేషన్షిప్ కోసం మీరు దాని మీదే స్టాండ్ తీసుకొని ఉంటారు. కొంతమంది అలా ఉండరు కదా, ఒకసారి ఒక వైపు చూస్తారు, రెండో వైపు వాళ్ళ మనసు ఏం చెప్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీ క్యారెక్టర్ అలాంటిది కాదు. మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది యూనివర్స్ అయితే చెప్తుంది. ఎట్లా అంటే మీరు ఏది డిసైడ్ చేసుకుంటారో దాని మీదే ఆఖరి వరకు స్టాండ్ అనేది తీసుకొని, అంటే స్ట్రాంగ్ డెసిషన్తో, దాంట్లో కష్టమైన సుఖమైన కూడా దాంట్లోనే ఉండగలిగిన మనస్తత్వంతో ఉంటారు అనేది చెప్తుంది. ఐ రేడియేట్ కాన్ఫిడెన్స్ అండ్ గ్రేస్ అండ్ పాయిజ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఐ ఎన్కౌంటర్. మీకు ఎదురయ్యే ఏ సిచ్యువేషన్స్లోనైనా కూడా మీరు ఎలా ఉండగలుగుతారంటేనంట కాన్ఫిడెన్స్తో, మంచి గ్రేస్ఫుల్గా, అంటే ఎలా అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్కి ఏదైతే ఉంటుందో అలాగా
ప్రతి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయగలుగుతారు. ప్రతి సిచ్యువేషన్లోనూ కూడా మీరు ఇట్లాంటి క్వాలిటీస్ని అయితే ప్రదర్శించగలుగుతారు. అంటే బై నేచర్ మీకు అది ఉంది అని యూనివర్స్ చెప్తుంది. ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ బ్యాలెన్స్. మీరు ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి ఇష్యూని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారంట. అంటే మీరు అనుకుంటారు ఒక్కొక్కసారి నాకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయని, ఒక్కొక్కసారి హ్యాపీగా ఉన్నామని. అయినా సరే మీరు కష్టాలు ఎక్కువ వచ్చినా మీరు ఏమనుకుంటారంటే అయ్యో కష్టాలు వచ్చేస్తున్నాయి నేను బాధపడిపోతున్నానని మీరు అనుకుంటున్నారు. కానీ మీ క్యారెక్టర్ అది కాదు. మీరు ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. కష్టం అప్పుడు అలానే ఉంటారు, సుఖం అప్పుడు అలానే ఉంటారు, ఏది ఎదురు దెబ్బ తగిలినా అలానే ఉంటారు, బాగా ప్రాఫిట్ వచ్చినా అలానే ఉంటారు. అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసి అంటే మినిట్ని ఎవ్రీథింగ్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనేదైతే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది. ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. మీరు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ ప్యూర్ మ్యాజిక్. అంటే మ్యాజిక్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఏదైతే జరగదు అనుకుంటున్నా ఉంటాయో అవన్నీ జరిపి చూపిస్తుంది. మ్యాజిక్ చేసే వ్యక్తులు ఎలా ఉంటారు. సో ఇంకా చూద్దాం గైస్ ఏం చెప్తున్నారు. ఐ ట్రస్ట్ దట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్స్. మీ మీద మీకు కూడా చాలా చాలా నమ్మకం అనేది ఉంటుంది. ఎలా అంటే మీవేవైతే డ్రీమ్స్ ఉంటాయో అవన్నీ అచీవ్ చేసుకోగలరు. మీరంత కేపబుల్ పర్సన్. ఆల్రెడీ యూనివర్స్ డిక్లేర్ చేసింది మీరు ఒక కేపబుల్ పర్సన్. మీకు ఏదైతే డ్రీమ్స్ ఉంటాయో అవన్నీ మీరు అచీవ్ అవుతారు. మీరు మీ డ్రీమ్స్కి అచీవ్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ పర్సన్. ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు. ఇట్లాంటివన్నీ యూనివర్స్ మీకు ఇస్తుంది. అంటే యూనివర్స్ నుంచి ఒక పాజిటివ్ రిప్లైస్, పాజిటివ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి మీ క్యారెక్టర్ గురించి, మీ గురించి. అంటే యూనివర్స్కి ఒక కన్సర్న్ ఉంది గాయస్. ఎలా అంటే మీరు ఏదైనా చెయ్యగలరు. పాజిటివ్ వేలోనే మీరు కూడా ఆలోచించాలి. మాకు అది జరగట్లేదు, అది రాదు, ఇట్లాంటివి ఆలోచనలు పెట్టుకోకుండా మాకు అది జరుగుతుంది, మేము అది చెయ్యగలం, మా వైపు నుంచి అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని మీరు కూడా ఆలోచించుకోవాలి అనేది చెప్తుంది. అలాగే మీ మీద మీకు కూడా చాలా చాలా నమ్మకం అనేది ఉంటుంది. యూనివర్స్ చెప్తుంది మీరు ఏ డ్రీమ్స్నైనా కూడా మీరు అచీవ్ చేసుకోగలిగిన క్యాపబిలిటీలో మీరు ఉంటారు అని. ఐఎమ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్. కానీ ఎవరైతే మీ సరౌండింగ్స్లో ఏదైతే లవ్ కానీ సపోర్ట్ కానీ ఉంటుందో మీరు ఎప్పుడూ కూడా అంటే మీరు వాటికి ఎప్పుడు సరెండర్ అయిపోయి ఉండిపోతున్నారు. అంటే మీరు ఎక్కువ ప్రేమకి, ఎక్కువ అభిమానానికి, ఎక్కువ ఆప్యాయతలకి మీరు ఎక్కువ వాల్యూ ఇస్తారని యూనివర్స్ చెప్తుంది. అందుకే కదా పెయిన్ వచ్చేది కూడా వాళ్ళకి ఏదైనా కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు అని అంటారు. ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి వాటిని ఏం చేస్తారు, కనిపించిన వాళ్ళ దీన్ని తెంపుదామని చెప్పి లాగుతూ ఉంటారు. దానికే ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఏ కాయలు లేవు, పువ్వులు లేవు, ఆ చెట్టు జోలికి ఎవ్వరూ వెళ్ళరు. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. నేచర్ అన్నిటినీ కూడా మనకు అదే నేచర్లో మనం అన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన లైఫ్కి సంబంధించిన విషయాలే ఉంటాయి నేచర్లో అన్నీ గైస్. ఎట్లా అంటే మీరు ఏదైతే ప్రేమకు కానీ, అభిమానానికి కానీ, ఆప్యాయతకు కానీ మీరు సరెండర్ అయిపోతారంట. అలాంటి అంత మంచి మనసు, అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి మీరు అని యూనివర్స్ చెప్తుంది. ఐ లివ్ ఇన్ ద ప్యారడైజ్ ఆఫ్ మై ఓన్ క్రియేషన్. ఇంకా ఎట్లా ఉండగలుగుతారంటే మీరు ఏదైతే ఒక స్వర్గాన్ని నిర్మించుకోగలుగుతారు, అందులోనే మీరు ఉండగలుగుతారు. అంటే స్వర్గం అంటే రియల్గా ఏదో నిజమైన స్వర్గం అని కాదు. స్వర్గం అంటే మనం ఎక్కడ మనశ్శాంతిగా ఉంటామో, మనం ఎక్కడైతే మనం అన్ని విషయాలలోని హ్యాపీగా ఉంటామో అదే మనకి స్వర్గం. అలాంటి స్వర్గాన్ని మీరు నిర్మించుకోగలుగుతారో, అందులోనే మీరు ఉండగలుగుతారు. అంటే మీరు ఎంత మంచి వ్యక్తితో మీలో ఉందో అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే స్వర్గాన్ని ఎవరు నిర్మిస్తారు, దేవతలు మాత్రమే. దేవతలతో మనం మీ వ్యక్తిత్వాన్ని పోల్స్తుంది యూనివర్స్. అంటే ఎలా ఉంటున్నారు మీరు మంచిగా, అంత ఎలా ఒక చెప్పలేనటువంటి ఒక మంచి వ్యక్తిత్వంతో, అంత మంచి మనస్సుతో మీరు ఉంటారు. అట్లా మీరు అన్ని ఓన్గా చక్కగా ఒక ప్యారడైజ్ని మీ అంతలో మీరే క్రియేట్ చేసుకుంటారు అనేది యూనివర్స్ అయితే వచ్చే మెసేజ్ గైస్. సో ఇంకా చూద్దాం. ఐఆమ్ డిజర్వింగ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్ చెప్తున్నాను కదా. మీరు లవ్కి, కైండ్నెస్కి, అలాంటి వాటికి మీరు కట్టుబడి ఉంటారు. అంటే ఏది పడితే అది, ఎలా పడితే ఏ విషయానికి పడితే ఆ విషయానికి ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిత్వం కాదు మీది అని ముందుగానే అనుకున్నాం. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. మీరు ఎట్లా ఉండగలుగుతారంటే లవ్ ఏదైతే ఉందో దానికి రెస్పెక్ట్ ఇస్తారు, కైండ్నెస్కి రెస్పెక్ట్ ఇస్తారు. మీ దగ్గర అవన్నీ ఉంటాయి. దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, పెద్దల పట్ల రెస్పెక్ట్ ఉంటుంది, ఎదుటి మనిషి మీద రెస్పెక్ట్ ఉంటుంది. అంత మంచి గొప్ప వ్యక్తిత్వం మీలో ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్.
సో ఐ హ్యావ్ కరేజ్ టు పర్స్ మై డ్రీమ్స్ ఫియర్లెస్లీ. మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు అసలు ఎలాంటి భయం కానీ ఎలాంటి ఇది కానీ లేకుండా ఎంతో ధైర్యంతో మీరు వాటిని అచీవ్ చేయగలుగుతారో అని యూనివర్స్ చెప్తుంది. అంటే అసలు ఇది జరగదేమో, ఇది అవ్వదేమో అన్న ఆలోచన లేకుండా ఇది కావాలి, ఇది జరుగుతుంది, ఇది నాకు కావాలి అన్నట్లు ప్రతి విషయాన్ని కూడా మీరు అలా 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 అచీవ్ చేసుకునే ఒక చక్కటి వ్యక్తిత్వం మీలో ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, అసలు మీ పర్సనల్ కేర్ గురించి అనేది. ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది, రీడింగ్లో యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. ది మూన్ ఎట్లా ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు అన్నీ ఉన్నాయి, మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక పర్సనల్ విషయం, అంటే అది కెరియర్ పరంగా అయినా, అంటే కెరియర్ పరంగా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బు పరంగా అయినా అయి ఉండొచ్చు. అంటే డబ్బు పరంగా అంటే ఏంటి అన్న, మీరు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మీ చేతికి డబ్బు రాకపోవడం, లేకపోతే మీరు ఎవరికైనా ఇచ్చేసి మోసపోవడం, లేకపోతే మీ కెరియర్లో మీరు ఊహించిన స్థానాన్ని, అంటే మీకు ఒక మంచి జాబ్ రావాలి కానీ మీ క్వాలిఫికేషన్స్కి అది కాకుండా కొద్దిగా కింద జాబ్ రావటం, లేదు మీకంటే తక్కువ వ్యక్తులు, మీకంటే క్వాలిఫికేషన్ లేని వ్యక్తులు మీకంటే మంచి జాబ్లో ఉండటం, ఎక్కువ శాలరీలో ఉండటం, లేదు ఇంకా ఇప్పుడు పర్సనల్ వైజ్ చూసుకుందాం, మీరంటే మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని సపరేషన్లో పెట్టేయడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో పెట్టేయడం, లేకపోతే మీ పక్కనే ఉంటూ కూడా మీరు ఎంతో ఇష్టపడతారు ఆ వ్యక్తిని, వీళ్ళే నా జీవితం అనుకుంటారు, వీళ్ళే, లేకపోతే మీ ఫ్యామిలీని వీళ్ళే నా ఫ్యామిలీ, వీళ్ళే నాకు అంత ప్రపంచం అనుకుంటారు. కానీ అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం, లేకపోతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే మీరు ఎంతో ఇష్టపడిన ఒక పర్సన్ని మిమ్మల్ని తక్కువ చేసేయడం, మిమ్మల్ని కాకుండా వేరే వ్యక్తులతో ఉండటం, ఇట్లాంటి విషయాలలో మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతవరకు మానసికంగా, అంటే మనశ్శాంతి లేకుండా, అంటే మీరు అనుకున్న దాంట్లో లేకుండా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు, బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇంకా చూద్దామంటే 6 of Cups, నైట్ ఆఫ్ కప్స్ రిలేషన్షిప్ ఎలా ఉందంటే మీరు కోరుకున్న దాన్ని సాధించాలి అనే గట్టి స్ట్రాంగ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నారు. మీ చేతిలో ఒక కప్ అయితే హోల్డ్ చేశారు. అది ఎలా అంటే ఆ హోల్డ్ చేసే విధానం ఎలా ఉందంటే మీరు దానిని కరెక్ట్ వేలో మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ అదే విధంగా ఎలాంటి సిచ్యువేషన్స్, అంటే మీ కెరియర్ అనుకున్నాం, కెరియర్లో మీరు అనుకున్న మీ స్టేజ్ రాకపోయినా సరే, ఏదైనా సరే నేను ముందుకు వెళ్తాను, ఈ రోజు కాకపోయినా రేపైనా నా సక్సెస్ అనేది బయటకు వస్తుంది అనే ఒక స్ట్రాంగ్ ఫీల్తో మీరున్నారు. ఒకవేళ మనీ పరంగా చూసుకుందాం, మీకు ఇవ్వాల్సిన వ్యక్తులు మీకు ఇవ్వలేదు, లేకపోతే మిమ్మల్ని ఫైనాన్షియల్గా మోసం చేశారు, లేకపోతే మీరు రావాల్సిన అమౌంట్ మీకు చేతికి సమయానికి రాలేదు, అయినా సరే మీరు ఎలాంటి తొనకకుండా బెనకకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లా స్ట్రాంగ్గా మీరు మీ వేలోనే మీరు వెళ్తున్నారు. నాకు రావాల్సింది నాకు ఖచ్చితంగా యూనివర్స్ ఇప్పిస్తుంది అనే నమ్మకంతో మీరున్నారు. అదే రిలేషన్షిప్ వైజ్ కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఇష్టపడి, మనం ముందే అనుకున్నాం కదా, మీరు ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని సరిగా చూసుకోకపోయినా, మీతో ఉండకపోయినా, మీ నుంచి సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయినా మీకు బాధ అనేది ఉంటుంది. అయినా సరే మీరు దాన్ని గివప్ అయితే ఇవ్వరు. మీరు స్ట్రాంగ్గా, ఎందుకు రాదు నా రిలేషన్షిప్, నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, ఇంత ముందే అనుకుంటాం కదా, ఇక్కడ యూనివర్స్ మీకు చెప్పేసింది మీది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్, మీరు ప్రతి దాన్ని అచీవ్ చేయడంలో మీ ఫుల్ ఎఫర్ట్స్ అన్నీ పెడతారు, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు పొందగలుగుతారు అనేది ముందే యూనివర్స్ చెప్పేసింది కదా. ఆ విధంగానే మీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది కదా. సో చూద్దాం. ఇంకా చాలా చాలా పెయిన్ ఫీల్ అవ్వడం, చాలా చాలా బాధను పడటం అని ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూనివర్స్ మీకు మనం ముందు తీసినవన్నీ కావచ్చు, మీకు మొత్తం పాజిటివ్ వేలో మీ సెల్ఫ్ కేర్లో మీకు అన్ని యూనివర్స్ వన్ బై వన్ చెప్పింది. సో కానీ సిచ్యువేషన్స్ మనల్ని ఎలా బాధ పెడతాయంటే, మీరు కోరుకున్న స్టేజ్ రాలి, కానీ ఎవ్వరికీ మీరు చెప్పుకోరు, మనసులోనే బాధ అనేది ఉంటుంది, బయటకు పడిపోరు. ఎందుకంటే మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో దట్ మీరు బయట పడరు. కానీ లోపల ఎవరు లేని సమయంలో నైట్ టైమ్స్ మీకు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఏదైతే నాకంటే తక్కువ వ్యక్తులకి మంచి పొజిషన్ వచ్చేసింది, లేకపోతే ఎక్కువ శాలరీ వస్తుంది, లేకపోతే నేను అనుకున్న వ్యక్తులు నన్ను మోసం చేశారు, లేకపోతే రిలేషన్షిప్ వైజ్ నేను ఎంత నమ్మి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చాను, లేకపోతే నేను వాళ్ళని నమ్మి గుడ్డిగా వాళ్ళ రిలేషన్షిప్లో పడిపోయాను, నన్ను ఇలా మోసం చేశారు అనేది
ఉత్తిగా మీరు అందరూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏది ఎక్స్ప్రెస్ చేయరు గైస్. మీ క్యారెక్టర్ అది. మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. మీరు అలోన్గా ఉన్నప్పుడు మాత్రం మీకు అవన్నీ గుర్తొచ్చి చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చూసారా 7 ఆఫ్ పెంటికల్స్. సో ఎట్లా ఉంటుందంటే చేంజెస్ నెమ్మదిగా జరుగుతుంది. మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టారో అవన్నీ బడ్స్ మొగ్గల కింద రావడం జరుగుతుంది. అంటే మీరు ఫైనాన్షియల్గా ఏదైతే రావట్లేదో అనుకుంటున్నారో స్టెప్ బై స్టెప్ మీరు స్ట్రాంగ్గా గివప్ ఎవ్వరు వదలరని మనం ముందే చెప్పుకున్నాం కదా. యూనివర్స్ మీకు అదే చూపిస్తుంది. ఎట్లా అంటే అది మీ చేతికి అందుకునే రోజు దగ్గరలోనే ఉంది, కానీ మీకు తెలుస్తుంది, కానీ మీరు ఇంకా దాన్ని టచ్ చేయలేదు. అది ఆ టచ్ చేసిన ఫీల్ వేరుగా ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తున్నారు అంటే అది మీ చేతికి వస్తుంది. మీరు ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాధపడుతున్నారో, ఏదైతే కెరియర్ పరంగా బాధపడుతున్నారో, ఏదైతే రిలేషన్షిప్ వైజ్ బాధపడుతున్నారో, మీకు అవన్నీ కూడా ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చినాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారా, జస్టిస్ వచ్చింది. ఎట్లా ఉందంటే మనం అనుకుంటున్నాం కదా చక్కగా ఏదైతే జరగాలి అని దేవుడు అక్కడ యూనివర్స్ మనకి చెప్తుందో అవన్నీ వన్ బై వన్ జరుగుతూనే ఉంటాయి. ఈ వేలో మీ బాధ్యతలు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో వాటిని ఎప్పుడు మీరు గివప్ చెయ్యరని ముందే అనుకున్నాం మనం. అలా ఎందుకంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. ఏదైతే అది ఫ్యామిలీ రిలేషన్షిప్ వైజ్ బాధ్యతలైనా, లేకపోతే కెరియర్ బాధ్యతలైనా, లేకపోతే డబ్బుల బాధ్యతలైనా మీ భుజాల మీద వేసుకుంటూ మీరు భారంగా అనిపించినా మోసుకుంటూ వెళ్తారు గైస్. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ మీ దగ్గర అయితే ఉంటుంది. సో చూసారా ఇక్కడ ఎలా ఉందో. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే యాక్షన్స్ మీ వర్క్ పరంగానే అలా ముందుకు చేసుకుంటూనే వెళ్తారు. ఎక్కడ ఆగరు. ఎంత మనశ్శాంతి లేకపోయినా, ఎంత ఇబ్బంది పడుతున్నా అది మీలో మీరే ఉంటారు. కానీ బయటకు చెప్పడం కానీ, మీ క్యారెక్టర్ని డౌన్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇతరుల ముందు చులకనైపోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉండగలుగుతారు. మీకు ఏదైతే చెయ్యాలి, మీ కర్మ బంధం ఏదైతే అనిపిస్తుందో దాన్ని అలాగా మీరు నడిపించుకుంటూ వెళ్తారు. ఎలాగా ఇప్పుడు మనం భగవద్గీతనే తీసుకుందాం. కృష్ణుడు ఏం చెప్పారు, మీకు ఏదైతే కర్మ ఉందో, మీరు ఏదైతే చెయ్యాలో రోజువారీ కర్మలు అవి చేసుకుంటూ వెళ్ళండి, ఫలితాన్ని దేవుడి మీదకే వదిలేయండి. అట్లా ఉంటుంది మీ సిచ్యువేషన్. భారం అంతా భగవంతుడి మీద వేస్తారు. మీ పనులన్నిటినీ చేసుకుంటూ వెళ్తారు. యూనివర్స్ అది ముందే చూస్తుంది అని మనం అనుకున్నాం కదా. యూనివర్స్ మీకు ఒక చక్కటి రిప్లైస్ని అయితే ఇచ్చేసింది. ఎలా అంటే ఇక్కడ చూసారా, మీరు కోరుకున్న విధంగా ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ముందు మనం అనుకున్నాం మీరు టచ్ చేయలేకపోతున్నారు. మీ దగ్గర మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్డ్గా వస్తున్నాయి మీ దగ్గరికి అని. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే బాధ్యతలు నెరవేర్చుకుంటూ మీరు ఏదైతే ముందుకు వెళ్తున్నారో ఆటోమేటిక్గా మీకు అన్నీ సెటరేట్ అవుతాయి. ఎలా అంటే మీ రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే మీరు కోరుకున్న ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అనుకుని వెళ్ళిపోయారో ఆ పర్సన్స్ కూడా మీరు కోరుకున్నట్టుగానే మీకు వెనక్కి రావటం, మీ రిలేషన్షిప్లో మళ్ళీ వాళ్ళు మీరు చూపించిన ప్రేమకు కానీ వాటికి కానీ కట్టుబడి ఉండటం, మీకు గౌరవాన్ని ఇవ్వటం, మీతో లైఫ్ని లీడ్ చేయాలనుకోవటం, మీతోనే ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్ళాలనుకోవటం, ఇట్లాంటి ఒక మంచి ఇష్యూస్ అయితే జరుగుతాయి అనేది తెలుస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా కూడా మీకు ఒక చక్కటి జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, మీరు మంచిగా నాకు ఇది రాలేదు, అది రాలేదు, అదైతే జరగలేదు, ఇదైతే జరగలేదు, లేకపోతే నాకు ఏదైతే నేను కోరుకుంటున్నానో అవన్నీ నాకు సక్సెస్ఫుల్గా జరగట్లేదు, నాకు అనుకున్న దానిలాగా నాకు జాబ్లో నాకు మంచి శాలరీ రావట్లేదు, ఇట్లా ఏదైతే అనుకుంటున్నారో అది అన్నీ కూడా నెరవేరే స్టేజ్ అయితే మీకు దగ్గరలోనే ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అంటే మీరు ఆ స్టేజ్కి వచ్చారు. మంచి జాబ్లో మంచి శాలరీని తీసుకోగలుగుతారు, లేకపోతే మంచి బిజినెస్ని చేయగలుగుతారు. ఇట్లా ఏదో ఒకటి మీరు ఏదైతే ఫైనాన్షియల్గా కోరుకుంటున్నారో అవన్నీ మీ చేతికి డబ్బు పరంగా అందే రోజైతే దగ్గరలోనే ఉంది అనేది కూడా యూనివర్స్ ఇక్కడ మీకు మెసేజ్ రూపంలో అందిస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది. వావ్, ఇక్కడ చూసారా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుందంటే మీరు ఏదైతే రిలేషన్షిప్ వైజ్ కానీ, లేకపోతే మీరు జాబ్ రిలేటెడ్గా కానీ ఏదైతే మీరు ఒక అప్రిషియేషన్ అనేది కోరుకుంటున్నారో అది మీకు దొరుకుతుంది. గౌరవం, సమాజంలో సొసైటీలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు. ఒక 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మీ ఎమోషన్స్ మీ రిలేషన్స్ ఎట్లా అంటే కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఏదైతే నాకు ఇప్పుడు ఈ స్టేజ్కే వచ్చాను, నాకు అందరు గౌరవం ఇవ్వాలి అని ప్రతి వ్యక్తి అనుకుంటారు. ఆఖరికి లాస్ట్ స్టేజ్లో ఉన్న పర్సన్ కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనకి తెలిసిందే కదా గైస్.
సో అలా లాస్ట్ స్టేజ్లో ఉన్న పర్సన్ కూడా గౌరవాన్ని అయితే కోరుకుంటారు. ఆ హై పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా గౌరవాన్ని కోరుకుంటారు. అదేవిధంగా మీకు రావాల్సిన రెస్పెక్ట్ రావడం కానీ, మీకు ప్రమోషన్స్ రావడం కానీ, మీకు శాలరీ ఇంక్రీజ్ అవ్వటం కానీ, లేకపోతే మీరు కోరుకున్న విధంగా మీకు ఒక మంచి పొజిషన్ రావడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతాయి అనేది తెలుస్తుంది. ఇంకా ఎట్లా ఉందంటే మీకు ఏదైతే మీ కెరియర్ పరంగా అవి చూసుకున్నాం. ఇప్పుడు మీ రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో మీరు ఏదైతే చుట్టాల దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, మీ సోల్మేట్స్ దగ్గర నుంచి కానీ మీరు ఏదైతే ఒక హ్యాపీ మూమెంట్ని మేము పొందలేకపోయాము, రిలేషన్షిప్లో మేము ఇలా మోసపోయాము, ఇట్లాంటివి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీ సోల్మేట్ మీతో ఉండడం, మీ సోల్మేట్ మీకు చక్కగా వాళ్ళ మనసులోని మాటలు చెప్పటం, అంతేకాకుండా మీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, ఇట్లాంటివి మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక 3 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ఏదైతే పాస్ట్లో మీకు జరిగి మీకు పెయిన్ అంటే కెరియర్ పరంగా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, మీకు ఏదైతే పాస్ట్లో మీరు బాధపడిన సిచ్యువేషన్స్ అంటే జాబ్ రిలేటెడ్గా అనుకుందాం, మీరు ముందుకెళ్తుంటే మీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ మీకంటే మంచి జాబ్ని పొందేస్తే మీ హార్ట్ అనేది అక్కడే బ్రేక్ అవుతుంది. ఎలా అంటే అయ్యో నా లక్క నాకు సరిగ్గా కలిసి రావట్లేదా, ఏంటి ఇలా అయింది అని. అదేవిధంగా ఎవరైతే మంచిగా రిలేషన్షిప్లో ఉండి వాళ్ళ చేత మోసపోయామే, మా సోల్మేట్ చేత మోసపోయామే అనుకున్న సిచ్యువేషన్స్లో మీ హార్ట్ అయితే ఎట్లా బ్రేక్ అయింది. ఇవన్నీ సిచ్యువేషన్స్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఏదైతే అంటే పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగిందో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వాటన్నిటి తాలూకా మెమరీస్ని కూడా మీరు ఎప్పటికప్పుడు అంటే ఏది జరిగిపోయినా దాన్ని వదిలేరు. అన్ని లెసన్స్ మనం ముందే యూనివర్స్ మనకి చెప్పింది కదా, మీరు ఏదైతే మీ ఓన్ ప్యారడైజ్ ఉంటుందో మీరు దాన్ని క్రియేట్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ ఉంటుందంటే అంటే మీరు ఎలాంటి పర్సన్ అంటే దేన్ని మర్చిపోరు, దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయరు, ఏ విషయాన్ని అయినా సరే చాలా సున్నితంగా ఆలోచిస్తారు. ఆ విధంగా అన్నిటినీ కూడా మీరు మీ మెమరీలో గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. ఇక మీద డెసిషన్స్ ఎలా తీసుకుంటారంటే దేనికైనా కూడా ఇప్పుడు ఒక మంచి శాలరీ వచ్చింది అంతే, దానికి నేను హ్యాపీ పడిపోయి నా కెరియర్ని ఇక్కడే ఆపేయాలని లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నట్లు ఉంటుంది. ఇక్కడ చూసారా 8 ఆఫ్ కప్స్, ది స్టార్. ఎట్లా అంటే కొత్త డెసిషన్స్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అంతా మీ మనసు మీద బాగా ఉంటుంది. అయితే ఎక్కడా కూడా డౌన్ అవ్వరు. ఏది జరుగుతున్నా కూడా మీ స్ట్రాంగ్ బిహేవియర్ మీకే ఉంటుంది. ముందుకు వెళ్తారు. ఇంకా మంచి కెరియర్ ఉంది, నేను ఇంకా 1,00,000 సంపాదిస్తే ఈ నెక్స్ట్ మంత్ నేను 2 lakhs సంపాదించాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఇప్పుడు మేనేజర్ పోస్ట్లో ఉంటే అప్పుడు ఇంకా పెద్ద పొజిషన్కి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, సిఇఓ పోస్ట్ రావాలి, ఇలాంటివి ఏదో ఒకటి ఇంకా మంచి పొజిషన్కి ఒక బాస్ నేనే అవ్వేలాంటి మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్నట్లు మీ ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. అలా అని ఎవరిని నెగ్లెక్ట్ చెయ్యరు, అలా అని ఎవరిని బాధ పెట్టరు. మీకేం చెయ్యాలో మీరే ఆలోచించేసుకుంటూ చక్కగా ముందుకు డెసిషన్ వైజ్ వెళ్తూ ఉంటారు. కానీ మనసులో అయితే పాస్ట్ తాలూకు ఇంపాక్ట్స్ అన్నిటినీ కూడా మోస్తూ ఉంటారు. ఇక రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్టే రిలేషన్షిప్లో ఆల్రెడీ మీకు పెయిన్ ఫీల్ అయ్యి మళ్ళీ దాన్ని సరి చేసుకొని మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరినైతే మీ రిలేషన్స్లో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చినా మీరు ఎలా ఫీల్ అవుతారంటే అన్నిటినీ ఓకే అనుకుంటూ వెళ్తారు. అంతేకాని ఓరికి మీరు లోపల మనసు నిండా అంటే మంచి వ్యక్తిత్వం ఉంటుంది, కానీ ఇక మీదట ఆ రిలేషన్షిప్ వల్ల నేను ఎక్కువ బాధపడకూడదు, ఇంకా ఎక్కువ పెయిన్ ఫీల్ అవ్వకూడదు, ఇంకెక్కువ వాటి వలన నేను సఫర్ అవ్వకూడదు అంటే ఒక ఆలోచన అయితే మీలో ఉంటుంది. సో ఇంకా ముందుకు వెళ్దాం, చక్కగా హ్యాపీగా లైఫ్ని అయితే ఇంకా ఏముంది ఈ జీవితం అంతా లైఫ్ అంతా మంచిగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది. ది లవర్స్ కార్డ్ చూసారా, మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు అన్నీ మీ ప్రేమ ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మీ అఫెక్షన్ కోరుకుంటున్నారో అవన్నీ మీకు రావడం, అవన్నీ మీకు దొరకడం చక్కగా జరుగుతుంది. పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీరు ప్రతి దాన్ని కూడా చక్కగా మీకు దేవుడు ఏదైతే బాధ్యతలు ఇచ్చాడో వాటిని అన్నింటినీ కూడా ఒక ప్యాషన్గా మీరు అనుకుని ముందుకు యాక్షన్ రూపంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరైతే ముందుకు వెళ్తారు అనేది అయితే
ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.